అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్లోకి అక్రమంగా చొరబడిన లబ్ధిదారులు డబ్బులు తీసుకొని స్థానికులకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్న మరికొందరు పట్టాదారులు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్ 119 సర్వే నెంబర్లో ఉన్నటువంటి అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి వెంటనే కేటాయించాలని లబ్ధిదారులు అసంపూర్తి భవనంలోకి వెళ్లి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గుడిసెల్ని తొలగించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి నేటికి 7 ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయకుండా ఉండడంతో బాధితులు మా ఇల్లు మాకు కేటాయించే వరకు మేము ఇక్కడ నుండి వెళ్లేదే లేదని కూర్చున్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టాలు ఇచ్చారు, నేటికి పొజిషన్ ఇవ్వకుండా మభ్యపెడుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికన్నా మా ఇల్లు మాకు కేటాయించాలని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి చేరి అక్కడే కూర్చొని ఆందోళన చేపట్టారు. మరికొందరు స్థానిక లబ్ధిదారులు బిల్డింగ్లోకి అక్రమంగా చొరబడిన లబ్ధిదారులు వారి వద్ద నుండి డబ్బులు తీసుకుని వారికి కేటాయించారని ఆందోళన చేపట్టారు. నమ్మకం లేదు, కొత్త ప్రభుత్వం మీద కూడా మాకు నమ్మకం లేదు, అందుకే మేము వచ్చినాం. కొత్త ప్రభుత్వం కూడా ఏం పట్టించుకుంటాం లేదు, మాకు నమ్మకం వాళ్ళ మీద. చిన్న చిన్న పిల్లల్ని తెచ్చి రేప్ చేస్తుర్రు, అంతా వేరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి బాత్రూమ్లు పోతుర్రు, వైద్యులు అంతా వచ్చి గలీజ్ చేస్తుర్రు. మేము చూసుకుంటుండాలా? మాకు ఇండ్లు కావాలి, మేము ఇక్కడనే ఉంటాం సార్, లేని నగర్లోనే ఉంటాం. నా పేరు పద్మ. మేము 20 ఏళ్ల సంది ఇక్కడనే ఉన్నాము. 2013లో మాకు సబిత మేడం మాకు పట్టా అని చెప్పేసి పేపర్ ఇచ్చింది, ఇక్కడనే ఉన్నాము. మళ్ళీ తీగల కృష్ణారెడ్డి వచ్చినప్పుడు మాకు ఇల్లులు తీసేసిర్రు. ఇల్లులు తీసేసిన తర్వాత 4 సంవత్సరాల కింద ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు. 80 ఇల్లులు తయారు చేసి ఆ 80 ఇల్లులు ఇచ్చేసిర్రు. మాకు 3 నెలల తర్వాత ఇస్తానని చెప్పిర్రు. 3 నెలల తర్వాత ఇస్తానని చెప్పారు. 3 నెలల తర్వాత అయిపోయింది, 4 సంవత్సరాలు అయింది. ఎవరు వస్తలేరు, ఎవరు చూస్తలేరు, పట్టించుకుంటలేరు. ఉండూరు ఒకరిని పట్టించుకుంటలేరు. పట్టించుకోనందుకు మేము ఈరోజు అందులోకి అందరం అనుకున్నాము, అనుకొని అందులోకి జాయిన్ అయినాం సార్. మేము ఈరోజు మాకు అది ఏ లీడర్లకు సంబంధం లేదు, మేము అందులో వచ్చేసినాం, మాకు అదే కావాలి, మేము అక్కడనే ఉంటాం. అది ఇంకా లబ్ధిదారులు ఉన్నారంటే మాకు మేము కట్టలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం సార్. బయట మా గుడిసెలు కూడా కొంతమంది ఉన్నాయి, కొంతమంది కిరాయి ఉంటారు.